ఇగో అన్న ఇద్దరు ఉన్నారట, ఈయన ఒకడు ఇంకోడు. ఎంతమంది ఉన్నారా? నలుగురు. నలుగురు 5 మంది ఉన్నట. బండి వేసుకొని తిరుగుతారు వాళ్ళు, పట్టుకుంటారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు కాదు, నలుగురు 5గురు ఉన్నారు. ఎవరైతే నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పండి నాకు ఒకసారి. పేరు చెప్పు, పేరు చెప్పు. बेचने वाले का नाम बताओ. हसन बादशाह, माँ बादशाह, हसन बादशाह, माँ बादशाह, मासूम अली. అన్ని భాషలే. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? ఏం చేద్దామని వచ్చారు? సార్ మేమేం చేస్తాం సార్? ఈ మేడారం జాతరలో మీరు ఏం చేద్దామని వచ్చారు? ఏం చేయడానికి మేము చేస్తాం సార్? మమ్మడానికి బతకడానికి వచ్చినాం సార్ మేము. మీరు బతున్నారు, ఇంకో కులం ఇంకోటి చావు తెగుతారు. పోలీస్ రాని, పోలీస్ తోని వాడు చేపిద్దాం, ఇది మనం చేయొద్దు. ఫోన్ కలుస్తారా అన్న? నీ ఫోన్ నుంచి ట్రై చేయి. ఏమైంది? ఇప్పుడు కాదు, ఏం రాలే, ఇప్పుడు కాదు. ఈ సంక్రాంతి తోడు అది ఏమైంది, ఏమైంది, ఎవరికి ఏం చెప్తావు? చేయరా ఏదో ఒకటి డైల్ 100 అనే. ఈ ఫోన్లు ఎత్తలేరు ఎవరు, అసలు కలుస్తలేదు. ఇది డైల్ 100 కలుస్తలేదు, ఏం కలుస్తలేదు. ఈడ మొత్తం రికార్డ్ చేయి, ఎవ్రీథింగ్ రికార్డ్ చేయి. పోలీసు వస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలా. ఇది మేడారం జాతరలో మాత్రమే జరగట్లేదు, యావత్ 2 రాష్ట్రాల్లో ఇండియా వైడ్ గా ఇక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. డెఫినెట్లీ దీనిపైన ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు డెఫినెట్లీ దీని గురించి స్పందించాలా. ఇక్కడ అధికారులు కూడా కొంతమంది వచ్చారు. సార్ ఒక నిమిషం రావాలి ఒకసారి. సార్ మీరు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్స్, ఎక్సైజ్ ఆఫీసర్స్ అనేది పక్కన పెడితే మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్, మీరంతా ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ సివిల్ పోలీసులకి మీరు ఇన్ఫార్మ్ చేయండి, ఇక్కడికి రమ్మని చెప్పండి. లా అండ్ ఆర్డర్ అనేది అదుపు తప్పే అవకాశం ఉంటది ఇక్కడ. చెప్పండి ఒకసారి వాకీ టాకీలో చెప్పండి. మాకు ఇక్కడ కాల్స్ కనవట్లేదు సార్. సార్ మీరు ఇక్కడ ఉండండి సార్, 2 నిమిషాలు ఉండండి సార్. ఒక్క 2 నిమిషాలు ఉండడానికి ఏమైతుంది మీరు చెప్పురి కదా, ఇక్కడ ఏం జరుగుతా ఉందనే దాని గురించి తీయడం కాదు సార్, ఇది తీయడం కాదు. ఒక్కసారి చెప్పండి, ఒక్కసారి చేయండి. ఇది చెక్ పోస్ట్ రమ్మనండి సార్. మొత్తం నలుగురు ఉన్నారంట. దీనికి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైర్ డేట్ లేదు. ఎట్లా అమ్ముతా ఉన్నారు, ఎట్లా పర్మిషన్ ఇస్తా ఉన్నారు ఈ జాతరలో అసలు వీళ్ళంతా? సార్ మీరు రమ్మనండి సార్. సార్ మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మీరు ఫస్ట్ కాకి యూనిఫామ్ వేసినారు, వాళ్ళని రమ్మనండి అంటున్నాం. అరే ఇక్కడ ఉండి చెప్పండి సార్, మీ పీసీలు అని చెప్పండి కదా ఇక్కడ రమ్మని. ఎంతసేపు వెయిట్ చేయమంటారు? పావు గంటలు ఎవడన్నా చచ్చిపోనా? ఏం మాట్లాడుతా ఉన్నారు మీరు? అసలు యూనిఫామ్ లో ఉన్నారు కదా మీరు. అరే పోలీసులు ఈ రకంగా బిహేవ్ చేయడం ఏంటి స్వామి? ఆఫీసర్స్ అని చెప్పేసి వాళ్ళు వెళ్తా ఉన్నారు అంటే ఇది అర్థం చేసుకోరి. మరి ఇదంతా కలిసి చేస్తా ఉన్నారా, ఎవరు చేస్తా ఉన్నారు ఇదంతా? అంటే దీంట్లో చేతులకి ఇట్లా అందరికి తడిచినాయా అనేది కూడా మనం ఆలోచించాలా. ఒక పోలీస్ ఆఫీసర్స్ ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంటా లేకపోతే ఫైట్ డిపార్ట్మెంటా అనేది మనం పక్కన పెడితే 100% ఒక ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ పైన ఉంటది, ప్రతి ఒక్క కాకి పైన ఉంటది. ఇలా కాకీలు కూడా ఇవాళ వదిలేసిపోతా ఉన్నారంటే నిర్లక్ష్యానికి మారుపేరుగా మారిపోయారు ఈ ఆఫీసర్స్ అని చెప్పేసి మనం మాట్లాడాం. అర్ధ గంట తర్వాత పంపిస్తా అంటుండు ఆ సార్. ఆ వీడియో చూసినటువంటి సార్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి మీ ఎవరైతే హైయర్ ఆఫీసర్స్, సిపి కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఎవరైతే ఈ రకంగా సమాధానం చెప్పినటువంటి ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అతని పైన కూడా చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ఇంత జరుగుతుండగా ఇలా మీరు కొట్టుకొని మేము పోతాం అన్నట్టుగా వాళ్ళు వేరు. ఆలోచించురి, ఖచ్చితంగా ఆగుదాం, ఎంతసేపు ఆగుదాం కానీ ఇంకా कितने दिया आपको अधिकार को, कितने दिया ये वर्क के लिए? ఏమి ఇయలేదు సార్, మేమేమి ఇస్తాం సార్? మా కాడ పైసలు ఏం లాభం వస్తుంది చెప్పు స్వామి నాకు ఒకసారి. సార్ లాభం లేదు. ఎంత లాభం వస్తుంది నాకు చెప్పు. సార్ 2000 అయితే 600-700 వరకు మిగులుతాయి సార్. సార్ ఇంకా అంతకంటే ఇంకేం చెప్పాలి సార్? దీంట్లో ఏం కల్పం సార్, ఉన్నమాట చెప్తున్నాను సార్. మరి నిజంగా చెప్తున్నాను సార్, ఏం కల్పం దీంట్లో. ఏం కల్పం కానీ ఇది పాయిజన్ కదా. ఇది కూడా లేదు సార్, బేకరీలో తెచ్చుకున్నాం సార్. బేకరీలో తెచ్చును, డేట్ చూయించు 10 రోజుల వరకు ఉంటది సార్. డేట్ చూయించు, ఎక్స్పైర్ డేట్ చూయించు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైర్ డేట్ 2 చూపించు. నేను పంపించేస్తా. ఆ పోలీసు వాళ్ళు ఇడ్సబెట్టారేమో, నేను ఇడ్సబెట్టా అంటున్నాను. 100% ఇడ్సబెట్టేది లేదు.
ले 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 ले। नहीं नहीं आपका लोगों को कुछ भी कॉल कॉल करे तो कॉल कर लो, देख लेंगे कुछ भी होने दो। नहीं 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 कुछ भी होने दो। कितने आदमी है अपने पास, कितने आदमी ये काम चला रहा, उसको बुलाओ पूरों को। సైడ్ ఉన్నా సార్ పోదామంటే పోదాం. नहीं 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 इधर ही आना उन्हें मेन ఎందుకు వస్తా అడిగి నా మా జాతరకు నువ్వు వచ్చినావా నేను లేకపోతే మీ జాతరకు మేము వచ్చినావా? మరి ఏం మాట్లాడుతున్నావు? పోతా సార్ జాగ్రత్త పోతా సార్ చూడండి సార్ ఇంకోసారి రామ్లేదు సార్. లేదు నై 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 ఇంకోసారి రావడం కాదు, ఒక్కసారి చూడాలా. ఎవరైతే వీడియోలు ఫోన్లలో వీడియో చూస్తూ రికార్డ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఇది కేవలం మన మేడారం సమ్మక్క సారక్క జాతరలోనే జరగట్లేదు. ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ కూడా లేకుండా, ఎక్స్పైర్ డేట్ అనేది లేకుండా ఇవాళ ఇట్లాంటి 10 రూపాయలకు బన్ అనేది ఇస్తా ఉన్నారు, పాలకోవా కల్పిస్తా ఉన్నారు. దాంట్లో ఏం కల్పిస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైంది అనేది కూడా తెలియదు. సో ఎవరి ప్రాణాలు తీద్దామని వీళ్ళు ఫిక్స్ అయ్యారు. దాంతో పాటు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత కూడా మేము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పంపిస్తాం, మీ సావుర్రి అని చెప్పేసి పోయినటువంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా మీరు చూడొచ్చు. దీంట్లో సమ్మక్క సారక్క జాతరలో వీళ్ళు ఏం చేద్దామని ఫిక్స్ అయ్యారు. వాళ్ళు ఎవరు? వీళ్ళు ఎక్సైజా సార్? ఒకసారి వెళ్ళండి సార్, వీళ్ళని పిల్ల ఒకసారి సార్ ఇక్కడ రండి సార్, ఒకసారి రండి రండి, మీకోసమే వెయిటింగ్. డైల్ 100 కలుస్తలేదు, ఎవడన్నా పొడిచేసి పోయినా కూడా ఎవరికైనా కాల్ చేస్తే మీరు కలవది. ఏం చేద్దాం చెప్పండి? మీరు సివిల్ పోలీసా లేకపోతే ఎక్సైజ్ పోలీసా? నో 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 మీ డిపార్ట్మెంట్ చెప్పండి, మీది సివిలా? ఒక్కసారి మీ దగ్గర వాకీటాకీ ఉందా? ఇక వీళ్ళు ఈ మనుషుల్ని సాగొడతా ఉన్నారు స్లో పాయిజన్ పెట్టుకుంటా. దీని గురించి ఇన్ఫార్మ్ చేద్దాం. ఎక్కడుంది? ఇవాళ తెలంగాణ స్టేట్ పోలీస్ లా ఒక చిన్న కాల్ చేస్తే పోలీస్ అనలే, ఫ్రెండ్లీ పోలీస్ అనలే మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి గ్రేటర్ హైదరాబాద్ సిపి సర్జనర్ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇవాళ మేడారం జాతరలో ఎంత మంది ఇస్తాం సార్ ఇస్తాం, ఇంత నిర్లక్ష్యంగా నువ్వు ఇవ్వయా, ఫస్ట్ ఇవ్వయా, నువ్వు కంప్లైంట్ ఇవ్వయా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి మీ బాధ్యత మీరు ఏం చేస్తా ఉన్నారు? సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం మీకు లేదా? ఇలా పరిస్థితి ఈ రకంగా ఉంది పోలీసులది పరిస్థితి. ఖచ్చితంగా దీనిపైన క్లారిటీ వచ్చే వరకు జరిగేది లేదు. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంతమంది పోయినా ఫరక్ పడది. నేను 100% ఉంటా ఈ విషయంలో. ఒక్కరి ప్రాణం కాపాడినా మనం గెలిచినట్టే. ఇట్లాంటి వాటిని మనము అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ప్రతి ఒక్క హిందూ ఫెస్టివల్స్ లో ప్రతి ఒక్క హిందువులకు సంబంధించినటువంటి ఇవాళ జాతరలలో కూడా వీళ్ళు అమ్మవలసిన పరిస్థితి ఏంటండి? వీళ్ళ ఏరియాలల్లో ఎప్పుడైనా వీళ్ళ ముఖాలకి వాళ్ళ ఏరియాలలో ఈ బన్ను తీసుకుపోయి 10 రూపాయల బన్ను అలాగ తినబెడతారా? అంటే హిందువులు శాతగానోళ్ళు, హిందువులు పిచ్చి కుక్కలు ఏదైనా తింటారు, 10 రూపాయలు ఇస్తారు, ఏదైనా తింటారు, సస్తే చేస్తారు అనేటట్టుగా వీళ్ళున్నది. అంతే కదా? ఇవాళ నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరైతే వింటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది కఠినంగా అనిపించవచ్చు, బట్ రియాలిటీగా మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు ఆ బాధ తెలుస్తుంది. ఎంతో మంది దగ్గరికి మేము రిపోర్టింగ్ చేసడానికి వెళ్ళినప్పుడు స్లో పాయిజన్ గా ఎంతో మంది ఇట్లాంటి వాళ్ళు ఎగబడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని ఏం చేద్దాం చెప్పండి? పోలీస్ ఆఫీసర్స్ కూడా పట్టించుకోని పరిస్థితిలో మేడారం జాతరలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం కాపాడతారు? 20,000 మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారని నేను తేజస్వి మీడియాలో యాజ్ అ జర్నలిస్ట్ గా నేను 20,000 మంది పోలీసులు ఉన్నారని నేను డబ్బ కొట్టినట్టు చెప్పిన. ఇలా వీళ్ళంతా ఫెయిల్ అయ్యారని చెప్పి చెప్పానా? ఇప్పుడు మీరు చెప్పుర్రి 20,000 మంది పోలీసు ఎటుపోయారయ్యా మీరు? ఇలా ఇంత జరుగుతుంటే ఏ ఒక్క పోలీసు రెస్పాండ్ అవ్వట్లేదా? హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉంది, ఏం చేస్తా ఉన్నారు? పండుకున్నారా ఏమి? ఇట్లాంటి వాళ్ళని ఇలా వదిలేస్తే రేపు పొద్దున మీ ఇంట్లోకి తీసుకొచ్చి కూడా పెడతారు రేపు.